ఈ జోగు రామన్న ప్రభుత్వంపై తిరగబడ్డానికి, జోగు రామన్న చేసేటువంటి అన్యాయాల్ని, అక్రమాల్ని, అవినీతిని ప్రశ్నించడానికి, తమకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తట్టుకోలేక వాళ్ళ ఊర్లలో ఒక్క ఇల్లు నిర్మించక, కూలిపోయేటట్టున్నటువంటి ఇళ్లల్ని ఒక్కటి కూడా నిర్మించక, వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ బిడ్డలకి 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్లు ఇప్పించలేదు జోగు రామన్న. ఏ ఊర్లలో, ఆదిలాబాద్ పల్లెలలో గత 9 ఏళ్లలో జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్న 4 సార్లు గెలిపించినప్పుడు ఆదివాసీ పల్లెలలో ఒక్క ఇల్లు కట్టియలేదు. ఆదివాసీలకు అంబులెన్స్ సౌకర్యం లేదు. బాలింతలు అర్ధరాత్రి బాలింతలు డెలివరీ కావాలంటే వాళ్లకు గొడ్డు కష్టం. వాళ్ళంతా కూడా ఆదిలాబాద్ రూరల్ ప్రాంతాల్లో 30-40 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి గ్రామాల నుంచి రిమ్స్ కి రావాలన్నా, ప్రైవేటు దవాఖానలో షరీకి చేయాలన్నా ఎంతో కష్టం. అట్లాంటి వాళ్లకు అంబులెన్స్ సౌకర్యం కల్పించలేదు. ఆదివాసీ బిడ్డలకు పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని అన్ని తికమక షరతులు పెట్టి 9 ఏళ్ల నుంచి జోగు రామన్న 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న ఎంతమంది పోడు రైతులకి, పోడు భూములకు, ఆదివాసీలకు పట్టాలు ఇప్పించిండో మీ అందరికి తెలిసిందే. ఒక్క మనిషికి కూడా ఆదివాసీ బిడ్డలకు పట్టా ఇప్పియలే. ఎంతో మంది యారవడ్డ ఆదివాసీ సోదరులందరిలో యారవడ్డోళ్లకు రేషన్ కార్డులు రాలే. భూమి లేని నిరుపేదలకి, ఆదివాసీలలో భూమి లేని నిరుపేదలు లక్షలాదిగా ఉన్నారు. వారికి ఎవరికి రైతు బీమా, 5 లక్షల రైతు బీమా ఇవ్వట్లేదు. ఆదివాసీ బిడ్డలకి రేషన్ కార్డులు ఇయ్యక చదువుకుంటున్నటువంటి బిడ్డలు స్కాలర్షిప్లు, ఒక్క ఆదివాసీ బిడ్డకైనా 4 సంవత్సరాల స్కాలర్షిప్ ఇప్పించిన జోగు రామన్న. అందుకే నిన్న అనేది కుంభకర్ణ నిద్రపోయి, మొద్దు నిద్రపోయి ఆదివాసీల ఉసురు తగులుతుంది జోగు రామన్న గారు. వాళ్ళకి అంబులెన్స్ సౌకర్యం కల్పియక, వాళ్ళకి ఒక్క ఇల్లు కట్టియక, చదువుకునే ఆదివాసీ బిడ్డలకి ఒక్కళ్ళకు కూడా రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు ఇప్పియక, యారవడ్డోళ్లకు రేషన్ కార్డులు ఇప్పియక, భూమి లేని నిరుపేదలకు రైతు బీమా ఇప్పియలేదు నువ్వు. ఎస్సీ, ఎస్టీ, బీసీలల్లా అనేక మంది నిరుపేదలు, భూమి లేని నిరుపేదలు ఉంటే వాళ్ళందరికీ కూడా సబ్సిడీ కింద ఒక్కళ్ళకైనా లోన్ ఇప్పించినవా జోగు రామన్న? ఒక్కళ్ళకంటే ఒక్కళ్ళకు కూడా నువ్వు సబ్సిడీ కింద లోన్ ఇప్పియాలి. ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆయిల్ ఇంజిన్ కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో లోన్లు ఇప్పియాలి. ఆదివాసీలని ఇన్ని రకాలుగా మోసం చేస్తున్న జోగు రామన్న, ఆదివాసీలకి ఏమిచ్చినావు? ఏం లబ్ధి పొందిన ఆదివాసీలని పాలనల? ఆదివాసీ బిడ్డల అమాయకత్వాన్ని అలుసగా తీసుకుంటున్నటువంటి జోగు రామన్న, ఆదివాసీల ఉసురు మీకు తలుపుతుంది. 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నావు కదా జోగు రామన్న గారు. 14 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు ఆదివాసీ బిడ్డలు, ఆదిలాబాద్ ప్రజలు 4 సార్లు మిమ్మల్ని ఎమ్మెల్యే గెలిపిస్తే, ఒకసారి మంత్రిగా చేస్తే, 14 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న నీకు ఒకసారి మంత్రి చేసినటువంటి మీకు తెలియదా? రేషన్ కార్డులు ఎమ్మెల్యేనే రేషన్ కార్డు చెప్పి తీసియాలని, స్కాలర్షిప్లు ఎమ్మెల్యేనే చదువుకున్న బిడ్డలకు రిలీజ్ చేయాలని నీకు తెలియదా? ఇండ్లు ఆదివాసీ గూడాలలో గాని ప్రజలకు ఇండ్లు కట్టియాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదని నీకు తెలియదా జోగు రామన్న గారు? భూమి లేని నిరుపేదలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీలలో అనేక మంది భూమి లేని, పంటలు పండక ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి కుటుంబాలకి సబ్సిడీ మీద లోన్ ఇప్పియాలని నీకు తెలియదా? ఒక బర్రె కొనుక్కుంటందుకో, ఒక ఆటో కొనుక్కుంటందుకో, ఒక ట్రాలీ కొనుక్కుంటందుకో సబ్సిడీ మీద లోన్లు మీ ప్రభుత్వం చంపేసింది జోగు రామన్న గారు. 9 సంవత్సరాల కాలంలో ఆయిల్ ఇంజన్లు కొనుక్కుంటందుకు గాని, పైపులు కొనుక్కుంటందుకు గాని, స్ప్రింక్లర్లు కొనుక్కుంటందుకు గాని, ఆటో కొనుక్కుంటందుకు గాని, ట్రాలీ కొనుక్కుంటందుకు గాని సబ్సిడీ మీద లోన్లు ఒక్కటని ఇప్పించినవా నువ్వు? అంటే ఆదివాసీ బిడ్డలు అమాయకులు. ఆదివాసీ బిడ్డలకు నోరు లేదు. ఆదివాసీ బిడ్డలు నోరు తెరిచి అడగరు. ఆదివాసీ బిడ్డలల్లా చదువుకున్నోళ్ళు తక్కువ. అందుకనే వాళ్ళని మోసం చేస్తున్నావా జోగు రామన్న గారు? మీ మోసాల మీద మోసాలకు ఆదివాసీలు భరించి 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 అలసిపోయిండ్రు. ఈసారి జోగు రామన్నని ఆదిలాబాద్ నుంచి తరిమి కొట్టడానికి, ఆదిలాబాద్ లో చిత్తుగా ఓడించడానికి ప్రతి ఆదివాసీ బిడ్డ కష్టపడతాడు. ప్రతి ఆదివాసీ బిడ్డ ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరేంత వరకు ఆదివాసీ బిడ్డలు ఎవరు నిద్రపోరు. వచ్చేది మా బీజేపీ ప్రభుత్వమే జోగు రామన్న గారు. మా బీజేపీ ముఖ్యమంత్రి వస్తాడు. ఆదిలాబాద్ గడ్డ మీద కూడా బీజేపీ జెండానే ఎగురుతుంది. బరాబర్ జోగు రామన్న గారు మీకు చాదరైతలేదు కదా, ఆ బాధ్యతని కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటున్నారని మా ఆదివాసీ బిడ్డలందరూ నమ్ముతున్నారు. నేను తీసుకుంటా.
ఆదివాసీ బిడ్డలందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నేను తీసుకుంటా, కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలకు లోన్లు లేపించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలకు సబ్సిడీ మీద లోన్లు, ఆదివాసీ బిడ్డలకు స్కాలర్షిప్లు తీసుకొచ్చే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలకు భూమి లేని నిరుపేదలకు రైతు బీమా తీసుకొచ్చే బాధ్యత ఆదివాసీ ప్రజలకు కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీల ఊళ్ళలో రోడ్లు వేపించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. ఆదివాసీ బిడ్డలు రేషన్ కార్డులు యారవడ్డలకు రేషన్ కార్డులు తెప్పించే బాధ్యత కంది శ్రీనివాస్ రెడ్డి తీసుకుంటాడు. బరాబర్ చెప్పండి జోగురామన్నకు, మా కంది శ్రీనివాస్ రెడ్డి కాదా మా ఆదివాసీల పల్లెలకు అన్ని సౌకర్యాలు తీసుకొస్తాడు. ఈసారి ఆదిలాబాద్ ప్రజలు తిరగబడ్డానికి బెబ్బులిలాగా తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. జోగురామన్న గారు ఒక్క ఫ్యాక్టరీని తీసుకొచ్చిన ఆదివాసీ బిడ్డల కోసం, ఆదిలాబాద్ కోసం చెప్పండి. మన ఆదివాసీ బిడ్డలందరికీ కంది సీనన్న ఫ్యాక్టరీలు తీసుకొస్తారని చెప్పండి. ఆదిలాబాద్ కు నేను తీసుకొస్తా మీకు జీతాలు. ఆదిలాబాద్ లో 10,000 మందికి ఉద్యోగాలు తీసుకొచ్చే ఫ్యాక్టరీలు తీసుకొచ్చే బాధ్యత నాది. కంది శ్రీనివాస్ రెడ్డిని సవాల్ విసురుతున్నా, జోగురామన్న నీకు దమ్మున్నదా? ఫ్యాక్టరీలు తీసుకొచ్చినవా? 14 ఏళ్లల్లా ఒక్క ఫ్యాక్టరీ కూడా తీసుకురాకుండా మొద్దు నిద్రపోతున్నాడు జోగురామన్న. ఆదిలాబాద్ బిడ్డలు తిరగబడ్డానికి దెబ్బతిన్న బెబ్బులిలాగా జోగురామన్న మీద తిరగబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే జోగురామన్న బరాబర్ చూసుకో, ఆదివాసీలు ఎట్లున్నారో, ఎట్లా తిరగబడుతున్నారో నీ మీద బరాబర్ చూసుకో. రేపు ఆదివాసీ బిడ్డల్ని కాపాడుకునేది ఆదిలాబాద్ లో కంది సీనన్న. బీజేపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత, బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం వచ్చిన తర్వాత ఆదిలాబాద్ లో అభివృద్ధి మొట్టమొదటిగా ఆదివాసీ గూడాలలోనే జరుగుతుంది. నేను మీ అందరికీ వాదా ఇస్తున్నా, దాదాలారా, ఆదిలాబాద్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగిరిన తర్వాత మొట్టమొదటి అభివృద్ధి ఆదివాసీ పల్లెల్లోనే జరుగుతుంది. ఆదివాసీ గూడాల్లోనే తిరుగుబాటు వస్తాయి. జోగురామన్న గారు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకో, ఇంకా వేలాది మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిమ్మల్ని ఆదిలాబాద్ గడ్డ నుంచి జోగురామన్నని తరిమి కొట్టి ఆదిలాబాద్ అభివృద్ధి చేసుకుంటారు ఆదివాసీలే, మా దాదాలే. ఆదిలాబాద్ పట్టణంలో ఎంతమంది కౌన్సిలర్లని ఆదిలాబాద్ లో నువ్వు గెలిపించినావు జోగురామన్న? మా ఆదివాసీ బిడ్డలు ఎంతమంది కౌన్సిలర్లు ఉన్నారు లెక్క పెట్టినావా? ఆదివాసీ బిడ్డలని కంది సీనన్న కౌన్సిలర్గా చేస్తాడని చెప్పండి. మా బీజేపీ ప్రభుత్వం కౌన్సిలర్గా చేస్తాడని చెప్పండి. ఆదిలాబాద్ ఆదివాసీలు అమాయకులు గారు జోగురామన్న గారు. మా ఆదివాసీల చైతన్యం పెరుగుతున్నది, చదువుకునే బిడ్డలు పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు. బరాబర్ వాళ్ళు చదువుకునేది ఎందుకు తెలుసా? 14 ఏళ్ల నుంచి అభివృద్ధి చేయని గల్లా పట్టడానికి వాళ్ళు చదువుకుంటున్నారు. ఆదివాసీ 14 ఏళ్ల నుంచి నువ్వు చేసే అవినీతిని, అక్రమాల్ని బయట పెట్టడానికే మా ఆదివాసీ పిల్లలు చదువుకుంటున్నారు. బరాబర్ చదువుకోండి, జోగురామన్న గల్లా పట్టండి, అడగండి జోగురామన్నని. ఈసారి ఆదివాసీ గూడాలు జోగురామన్నకు కర్రు గాల్చి పిర్ర మీద వాత పెట్టాల జోగురామన్నకి. అయితేనే మన ఆదివాసీ గూడాలల్లా, మన ఆదివాసీ పల్లెలల్లా అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తాయి. అప్పటి వరకు మీ అందరికీ ఇప్పుడు ఆదివాసీలకు ఇంత ధైర్యంగా ముందడిగేసి జోగురామన్న అన్యాయాలకు, అరాచకాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడడానికి భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నా, సుస్వాగతం పలుకుతున్నా. ఆదివాసీ బిడ్డల్ని జోగురామన్న గారు అమాయకమైనటువంటి ఆదివాసీ ప్రజల మీద మీరు పోలీస్ కేసులు పెట్టకండి. మీకు కంది శ్రీనివాస్ రెడ్డి నేను ప్రశ్నిస్తున్నా కదా, అవసరమైతే నా మీద వందల కేసులు పెట్టు, అమాయక ప్రజల మీద కేసులు పెట్టదు జోగురామన్న గారు. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా అక్రమ కేసు పెట్టి చెప్పండి జోగురామన్నకి, మా కంది శ్రీనాన్న దాదాల వకీల్ని పెట్టి ఇడిపిస్తాడని చెప్పండి. ఏ ఆదివాసీ బిడ్డ మీదైనా పోలీసు వాళ్ళు చేతులెత్తే ఆదిలాబాదు బగ్గుమంటదని చెప్పండి. ఆదివాసీ బిడ్డలందరికీ కూడా కంది శ్రీనన్న అండగా ఉంటాడని చెప్పండి. ఆదివాసీ బిడ్డలకి ఏ సమస్య వచ్చినా కూడా కంది శ్రీనన్న తోడుగా ఉంటాడని చెప్పండి. భారతీయ జనతా పార్టీలోకి ఇంత ధైర్యంగా ముందడిగేసినటువంటి మీ అందరికీ ఆదివాసీ బిడ్డలకి పేరు పేరున స్వాగతం పలుకుతూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ.
బండి సంజయ్ గారి నాయకత్వం, సోయం బాబురావు గారి నాయకత్వం.